చాలా స్పెషల్ మసాలా బురుగులండి. భలే ఉంటది నెల్లూరు స్టైలు. దానికి ఏమేం కావాలో చూడండి. సాల్ట్ బురుగులు, తర్వాత వచ్చి వేడి వేడిగా ఉండాలండి నెయ్యి, తర్వాత వచ్చి క టమాటా, కీర, క్యారెట్ తురుము, ఆనియన్స్, కొత్తిమీర అంతా బాగా సన్నగా కోసుకొని, తర్వాత కొంచెం కారం, కొంచెం లెమను, కొంచెం సాల్ట్ అండి. సాల్టు చాలా బాగుంటాయండి బురుగులు. మిక్చర్ అంట, మేము బురుగులు అంటాం నెల్లూరులో అండి. ఇక్కడ ఏమంటారు మరమరాలు అంటారు. ఒక కప్పు బురుగులు తీసుకున్నానండి నేను. తర్వాత ఒక ఆనియను, ఒక ఆనియన్ అండి, ఒక టమాటా సరిపోతుంది అంత కప్పుకి. తర్వాత వచ్చి సగం కీర, క్యారెట్ తురుము కొంచెం, తర్వాత కొత్తిమీర, తర్వాత కొంచెం కారం అండి, సరిపడా కారం, సాల్ట్. ఆల్రెడీ మరమరాల్లో సాల్ట్ ఉంటుందండి. సాల్ట్ని మీరు కొంచెం తీసుకోండి. నెయ్యి మాత్రానికి బాగా వేడిగా ఉండాలి, బాగుంటుందండి. అప్పుడే వేడిగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి బాగా. చూడండి, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. వేడిగా ఆయిల్ పోసేలేకే స్మెల్ కూడా, నెయ్యి స్మెల్ భలే ఉంటుందండి. ఇవి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ ఇలా పిండుకోవాలండి. ఇప్పుడు స్పూన్తో కలుపుకోండి. ఇందాక చేత్తో కలపటం వల్ల టేస్ట్ బాగుంటుంది, స్పూన్తో కలపటం వల్ల సరిగా కలవదండి. చేత్తో కానీ కలిసామనుకోండి, కొంచెం జ్యూస్ దాంట్లో ఈ టమాటా అవన్నీ కలిసి టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మా నెల్లూరులో ఫేమస్ అండి ఇది మిక్చర్, బొరుగులు మిక్చర్ అంటారు వాటిని. చూడండి ఎంత బాగుందో, ఎంత పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు నేను దీంట్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఓకేనండి, చూపిస్తా చూడండి. దీంట్లో పెట్టేసి కొంచెం వేసి చూపిస్తాను మీకు. ఎంత టేస్టీగా ఉంటుందంటే సాయంత్రం స్నాక్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కూడా తీసుకోవచ్చండి. మంచిగా ఉంటుంది, అంటే వెయిట్ లాస్ కూడా అవుతారు మంచిగా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఈ పెట్టిన అన్నీ కూడా తినేసి వచ్చండి హ్యాపీగాను. టమాటా తినొచ్చు, కొత్తిమీర తినొచ్చు, ఆనియన్ తినొచ్చు, కీర తినొచ్చు. చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది సీరియస్గానండి.